హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్టీ కలర్ మల్టీ టాలెంట్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. ఒక పాపకి మనం 2-in-1 డ్రెస్ ఒకటి స్టిచ్ చేసాము. దాంట్లో అంచు సారీకి వచ్చిన అంచు మిగిలితే ఇలా హిప్ బెల్ట్గా అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఈ అంచు 2 ఇంచెస్ అయితే ఉంది, కొంచెం ఎక్కువే ఉంది 2 ఇంచెస్ కన్నా. అండ్ గోల్డ్ కలర్ ప్లెయిన్ రావడంతో ఇలా అయితే నేను లేస్ అటాచ్ చేసి ఫస్ట్ అయితే ఒక మనం డోరీస్ కుడతాం కదా, బొందుల్లాగా కుట్టేసి తర్వాత దాన్ని రివర్స్ చేసుకున్న తర్వాత లేస్ అయితే అటాచ్ చేసుకోవాలి. అండ్ ఇది స్టిచ్చింగ్ వీడియో ఫుల్గా అయితే తీసాను, నాకు కొత్తగా అనిపించింది. ఇది కూడా ఈ వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో మనం హిప్ బెల్ట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. 2 ఇంచెస్ అయితే ఉంది కదా ఇది, అయితే నేను దీని లెంత్ అయితే 1/2 మీటర్ వరకు తీసుకున్నాను. పాపకి నడుము చుట్టూ బ్యాక్ సైడ్ కూడా రావాలని చెప్పి, సో అలా అయితే నేను 1/2 మీటర్ తీసుకున్నాను. మీకు ఎంత మీరు సైజ్ చూసుకొని మీకు తగ్గట్టుగా మీరు కూడా ఇలానే డిజైన్ చేసుకోవచ్చు. దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అనేది మనం వేసేసుకున్నాము, దాన్ని రివర్స్ చేసుకొని దానిపైన లేస్ సైజ్ చూసుకొని కరెక్ట్గా ప్లేస్ చేసి దాన్ని అయితే రెండు వైపులా ఎడ్జెస్ అనేది స్టిచ్ చేసుకుంటే కదలకుండా చక్కగా ఉంటుంది. గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని పింక్ కలర్ వేస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా? డ్రెస్ మీద నేను పెయింట్ చేసింది బేబీ పింక్ కాంబినేషన్ అండ్ వైట్ కలర్. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఇది సెట్ అయిందనమాట ఈ లేస్. సో అందుకని చెప్పి కుడదాం అనుకొని, క్లాత్ కూడా ఉంది కదా సరే అని చెప్పి ఇలా స్టిచ్ చేసి వాళ్ళకైతే ఇచ్చాను. కస్టమర్ అయితే సో హ్యాపీ. అండ్ మీరు కూడా ఇలానే ఇంట్లో ట్రై చేయండి. మన అవుట్ఫిట్స్కి మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని వేసుకుంటే మనకి ఉపయోగపడుతుంది అనమాట. గోల్డ్, సిల్వర్ ఇలాంటి కలర్స్ అయితే మనకి ఏ అవుట్ఫిట్ అయినా సూటబుల్గా సెట్ అయిపోతాయి, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. అండ్ ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే షేర్ చేసి కామెంట్ చేయండి, అలానే ఒక లైక్ కూడా చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియోలో అయితే ఫ్రంట్ పార్ట్ బెల్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటనేది చూపించాను కదా. ఇప్పుడైతే వెనక మనం కట్టుకోవడానికి డోరీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అసలు యాక్చువల్గా ఇది నార్మల్గానే మనం స్టిచ్ చేసుకోవచ్చు. మన ఇష్టం వచ్చిన డోరీస్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. సో నేను నార్మల్గానే డిజైన్ చేస్తున్నాను, అంత మోడల్గా అయితే నేనేం డిజైన్ చేయట్లేదు. స్క్వేర్ షేప్ పీస్ని తీసుకుని దాన్ని సమోసా షేప్లో వేసి మళ్ళీ అలానే ఒక దగ్గరికి మళ్ళీ 2 సమోసా షేప్లో వేసి ఇలా అయితే డోరీ పెట్టి మధ్యలో ఇలా అయితే ఒక స్టిచ్ వేసుకుంటే మనకు ఒక హ్యాంగింగ్ అనేది రెడీ అవుతుంది. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ టిప్స్, యూజ్ఫుల్ టిప్స్ అనేది నేను చెప్తాను. అండ్ అప్కమింగ్ వీడియోస్లో పెయింటింగ్తో హిప్ బెల్ట్ అనేది నేను ఒక కొత్త ప్రయోగం చేశాను, అది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నాకు కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల దాన్ని డిజైన్ చేయలేకపోతున్నాను. అంటే ఇంకా డిజైన్ అయితే వేసేసాను, స్టిచ్చింగ్ ఒకటి ఉంది, అది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. దాంట్లో ఎక్స్పీరియన్సెస్ అంటే దాన్ని ఎలా డిజైన్ చేశాను ఏంటి, దాంట్లో నేను ఎంత కష్టపడ్డాను అనేది కూడా చెప్తాను. సో ఇక ఫైనల్గా అయితే మనం ఇలా డోరీస్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత వీటిని మనం ఫస్ట్ కుట్టుకున్న బెల్ట్కి ఎడ్జస్ట్లో అటొకటి ఇటొకటి అటాచ్ చేస్తే హిప్ బెల్ట్ రెడీ అయిపోతుంది. అండ్ సింపుల్గా మన ఇంట్లోనే స్వయంగా మనం మన కోసం మన పిల్లల కోసం ఈజీగా చేసుకోవచ్చు ఈ హిప్ బెల్ట్ని. డోరీస్ని మనం అటాచ్ చేసేటప్పుడు రఫ్ లాగితే చాలా బాగుంటుంది, గట్టిగా ఉంటుంది. మనం కట్టుకున్నప్పుడు కూడా స్ట్రాంగ్గా అనేది ఉంటుంది అనమాట. చిన్నపిల్లలకైతే హ్యాండ్ మేడ్ హిప్ బెల్ట్స్ చాలా బెస్ట్ ఆప్షన్ అంటే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే రెడీమేడెడ్వి గుచ్చుకోవడం, లేదంటే ఇరిటేటింగ్గా ఫీల్ అవ్వడం, లేదంటే వెయిట్ ఎక్కువ ఉండడం అలా జరుగుతాయి. ఇలా మనం డ్రెస్లోనే స్టిచ్ చేయించుకున్నా, లేదంటే కావాలని మనం కొంచెం ఫ్యాబ్రిక్స్తో స్టిచ్ చేయించుకున్నా, ఏదైనా లేస్ బాగున్నా, సో ఇలా అయితే మనం చిన్నపిల్లల కోసం ఇలా అయితే మనం ఇంట్లోనే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే బయట టైలర్స్ అడిగినా ఇలా చూయించినా మీకైతే స్టిచ్ చేసి ఇస్తారు, కొంచెం మనీ తీసుకుంటారు అంతే. బడ్జెట్లో అయితే వస్తుంది. ఇది నిజంగా చాలా బెనిఫిట్ ఉంది దీంతో, అందుకని నేను యూజ్ అవుతుందేమో అని చెప్పి నేను ఇలా ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎడ్జెస్లో కుట్టినప్పుడు మనకి ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే పైన వైపు కొంచెం నీట్గా కనిపించడానికి ట్రిమ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఫైనల్లీ ఈ బెల్ట్ అయితే పూర్తయిపోయింది. ఫైనల్ అవుట్పుట్ చూద్దామా? ఒక అవుట్ఫిట్కి ఇలా సన్నగా స్మాల్ సైజ్లో ఉండే హిప్ బెల్ట్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. నేను చూపిస్తున్న ఈ హిప్ బెల్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంచెం హెవీ లుక్ కోసం దీనికి బీట్స్ అయితే స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.